హాయ్ అండి. నేనేం తాగుతున్నాను అనుకుంటున్నారా? ఇవే చూపిస్తున్నాను కదా మెంతులు. మెంతులు నానబెట్టినటువంటి వాటర్‌నైతే తాగుతున్నాననమాట. వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చివర్లో చెప్తాను. ఇగ ఒక గ్లాస్‌లో ఒక స్పూన్ మెంతులు తీసుకొని, ఒక గ్లాస్ వాటర్‌ను పోసేసుకొని, మూత పెట్టేసి రాత్రంతా కూడా ఇలా మెంతులను నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే పరిగడుపున మనం బ్రష్ చేసిన వెంటనే ఈ మెంతులు నానబెట్టిన వాటర్‌ను, అలాగే మెంతులను రెండింటిని తాగాలి. మరి నిల్చొని మనం వాటర్‌ను తాగేస్తూ ఉంటాం. అలా కాకుండా కూర్చొని మాత్రమే తాగాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఫాస్ట్‌గా వాటర్ అస్సలు తాగొద్దనమాట. ఎప్పుడైనా సరే ఏ వాటర్ అయినా ఫాస్ట్గా తాగొద్దు. నిదానంగా మెల్లిమెల్లిగా మనం వాటర్ను తాగాలి. అలాగే ఇందులో మనం మెంతులు నానబెట్టాం కాబట్టి వాటర్ని ఇలా షేక్ చేసుకుంటూ తాగినట్లయితే వాటర్తో పాటు మెంతులు కూడా మనం నమిలేసి మింగేసినప్పుడు పెద్దగా చేదైతే అనిపించదు. ఫస్ట్ డే మీకు కొంచెం చేదుగా అనిపిస్తుంది. డైలీ కంటిన్యూ చేస్తే అదే అలవాటు అయిపోతుంది. పెద్దవాళ్ళు చెప్పిందే కదా, తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుందని. మెంతులు ఎంత బాగా పనిచేస్తాయంటే ఫేస్ మీద రింకిల్స్ కానీ, ముడతలు కానీ, మచ్చలు కానీ ఏవీ లేకుండా చేస్తుందన్నమాట. అలాగే జుట్టు ఊడిపోవడము, చుండ్రు సమస్యలు, హెయిర్కి సంబంధించిన సమస్యలు